జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఈసారి అసాధారణంగా ఉత్కంఠభరితంగా మారింది. 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో దిగడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఒకరు భావోద్వేగాలను నమ్ముకుంటే మరొకరు అభివృద్ధి ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు. ఇంకొకరు గత ఓటములకు ప్రతీకారం తీర్చుకునే దిశగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. చివరికి ఎవరి బలాలు గెలుస్తాయి, ఎవరి బలహీనతలు ప్రభావం చూపిస్తాయనేది ఆసక్తికర అంశంగా మారింది. రాష్ట్రంలో అధికారాన్ని సంపాదించిన కాంగ్రెస్ పార్టీకి ఈ బైపోల్ అత్యంత ప్రతిష్టాత్మకం. జూబ్లీహిల్స్ విజయంతో గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో తమ పునరాగమనాన్ని ప్రారంభించాలని పార్టీ భావిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ పోరును ప్రాధాన్యంగా తీసుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులను రంగంలోకి దింపారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ యువనేతగా స్థానికతతో పాటు బీసీ వర్గానికి చెందిన వారిగా అదనపు ప్లస్ పాయింట్ కలిగి ఉన్నారు. 2 సార్లు ఓటమి ఎదురైనా ఆయన కుటుంబం 4 దశాబ్దాలుగా ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధం, సేవా కార్యక్రమాలు ఈసారి ఆయనకు అనుకూలంగా మారవచ్చని అంచనా. అయితే కుటుంబంపై ఉన్న కేసులు, సోషల్ మీడియా ప్రచారంలో లోపాలు పార్టీకి సవాలుగా మారాయి. మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ మరణం తర్వాత ఆయన భార్య మాగంటి సునీతను బీఆర్ఎస్ రంగంలోకి దించింది. భర్త చేసిన అభివృద్ధి పనుల ఆధారంగా ప్రజల సానుభూతి గాలిని తమ వైపు తిప్పుకోవాలని సునీత ఆశిస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు, తలసాని, పద్మారావు గౌడ్ వంటి సీనియర్ నాయకులు సునీతకు మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ కూడా ప్రచార నిధులు అందించారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఈసారి విభిన్న వ్యూహాలతో బరిలో ఉన్నారు. ఎప్పుడూ 3వ స్థానానికి పరిమితమవుతున్న పరిస్థితిని మార్చి కనీసం ఫలితాలపై ప్రభావం చూపించాలనేది పార్టీ ధ్యేయం. 3 ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో పోటీలో ఉన్నారు. 100 మందికి పైగా నామినేషన్లు దాఖలు చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. రైతులు, ఉద్యోగార్థులు, భూసేకరణ బాధితులు తమ సమస్యలను ప్రజల్లో వినిపించేందుకు ఈ వేదికను ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. పోలింగ్ నవంబర్ 11న జరగగా ఫలితాలు నవంబర్ 14న వెలువడనున్నాయి. తక్కువ సమయంలోనే పార్టీలన్నీ తమ శక్తి వంచన లేకుండా ప్రచార యుద్ధం మొదలుపెట్టాయి. ఈ బైపోల్ ఫలితం కేవలం జూబ్లీహిల్స్కే కాదు, తెలంగాణ రాజకీయ దిశకు కూడా సూచికగా మారనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.